హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. సో ఈ రోజు మనం చేయబోయేది అప్పర్ బాడీ వర్కౌట్, అది కూడా షోల్డర్ ఫోకస్ పెట్టుకుని చేసే వర్కౌట్. ఈ వర్కౌట్లో మనం యూజ్ చేసేది 2 డబుల్ ప్లేట్స్ యూజ్ చేసి చేయబోతున్నాము, అంటే డబుల్ ధమాకా వర్కౌట్. సో ఈ వర్కౌట్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి అనిల్ ఎలా ఉన్నాడో కనుక్కుందామా. హాయ్ అనిల్. హాయ్ స్పతిక. హౌ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్. ఫ్యాంటాస్టిక్. సో ఈ రోజు నీ ఫేవరెట్ షోల్డర్ వర్కౌట్ చేయబోతున్నాము, అది కూడా డబుల్ ధమాకా డబుల్ ప్లేట్స్ యూజ్ చేసి చేయబోతున్నాము. ఐ యూ ఎక్సైటెడ్? ఎస్. సో మనం షోల్డర్ చేసినప్పుడు ఆబ్వియస్లీ కొంచెము ఆర్మ్స్, ట్రైసెప్, బైసెప్, కొంచెం అప్పర్ బాడీ స్ట్రెంథనింగ్, లైక్ ఈ అప్పర్ చెస్ట్, ఈ మసల్స్ అవన్నీ కూడా యూజ్ చేసి చేయబోతున్నాం అనమాట. సో అందుకనే ఇలాంటి వర్కౌట్స్, ఎస్పెషలీ హోమ్ బేస్డ్ అప్పర్ బాడీ వర్కౌట్స్, ఇలా లైట్ ప్లేట్స్ యూజ్ చేసి చేయడం అనేది విమెన్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి మెయిన్ ఏమైపోద్దంటే మన షోల్డర్స్ దగ్గర వీక్నెసెస్ ఆర్ అప్పర్ బాడీ మీద వీక్నెసెస్తో చాలా స్ట్రెయిన్, నెక్ మీద పడుతుంటుంది, అండ్ దెన్ ఇలా పోస్చర్ బెండ్ అయిపోయి బ్యాక్ మీద చాలా స్ట్రెయిన్ పడుతుంటుంది. సో ఇలాగ హంచ్ బ్యాక్ ఇవన్నీ రాకుండా మన అప్పర్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలాంటి వర్కౌట్స్ మనం ఇన్కార్పొరేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ మన ఇంట్లో ఏజ్ పెరిగే కొద్దీ ఇవి చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఇంట్లో స్ట్రైట్గా నుంచి వంట చేయాలంటారా, ఆ వంటకు కూడా మనకి బ్యాక్ స్ట్రైట్ ఉండి ఆర్మ్స్ దగ్గర స్ట్రెంగ్త్ అది ఉంటే అది చేయడం ఇంకా ఈజీ అయిపోతుంది. సో అందుకనే మీరందరూ కూడా ఇలాగ అప్పర్ బాడీ వర్కౌట్స్ మాతో డెఫినెట్గా చేస్తూ ఉండాలి. ఐ యూ ఎక్సైటెడ్ అండ్ రెడీ? ఎస్. ఆసమ్. సో మనము ఫుల్ స్ట్రెచ్ చేసుకున్నాము, మెయిన్ అప్పర్ బాడీ ఫోకస్ పెట్టుకుని స్ట్రెచ్ చేసుకుందాము, సో దట్ మనకి వర్కౌట్కి ఈజీ అయిపోద్ది. లెట్స్ గో. స్టార్టింగ్ విత్ అవర్ సింపుల్ నెక్ రొటేషన్స్. సో 3, 2, 1 and go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last one. And 10. Awesome. సో దాంతో మనకి మన నెక్ దగ్గర రొటేషన్తో మంచి రిలీజ్ అయింది. నెక్స్ట్ మన షోల్డర్ స్ట్రక్స్. సో 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 11, 12, 13, 14 and lovely. Next, simple shoulder rotations. 3, 2, 1. Can ఈసారి మనము full hand open చేసి one hand at a time చేద్దాం. So 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Nice. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Love. Same thing, put opposite side. So 3, 2, 1. First front. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Lovely. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చేసేది ఒక సింపుల్ ఈ ఓపెనింగ్, క్లీన్ అండ్ సింపుల్. ఎందుకంటే చాలా మనకి వెనకాల ఇక్కడ చిన్న క్యాచెస్ ఉంటాయి, దానివల్ల ఫుల్ రేంజ్ వెళ్తూ ఉంటుంది. అందుకనే మనం అప్పుడప్పుడు ఇలాంటి వి ఓపెనింగ్ చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఈ లాట్ మసిల్ కొంచెం ఈజ్ అవుట్ అయ్యి ఇక్కడ నుంచి మనకి షోల్డర్కి మొత్తం స్టెబిలిటీ అండ్ ఈజ్ వస్తుంది. సో లెట్స్ గో. ఇక్కడ నుంచి 3, 2, 1 గో. 1, 2 సూపర్. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 2 more, 11 and
ఇలాగా షోల్డర్ని అన్ని డైరెక్షన్స్లో మనం మంచి ఈజ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సింపుల్ హిప్ రొటేషన్. 3, 2, 1 గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. Opposite side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. Last one and 10. Nice. Now ikkada nunchi side crunch. Okay, so 3, 2, 1 and go. 1, 2, super. 3, 4, 5, 6, 7, 8. Last 2 and last one and 10. Awesome. So దాంతో సైడ్ అంతా కూడా మంచి ఓపెనింగ్. సో ఈ రోజు మనం చేసేది మన అప్పర్ బాడీ వర్కౌట్, అది కూడా షోల్డర్ ఫోకస్ పెట్టుకుని చేసే వర్కౌట్. ఈ వర్కౌట్ మనము ఇలాగా డబుల్ ప్లేట్స్ యూజ్ చేసి చేయబోతున్నాము. ఇలాగ డబుల్ ప్లేట్స్ లేని వాళ్ళు మీ ఇంట్లో ఏమన్నా ఇలాగా వెయిట్ ఫ్లాట్గా డిస్ట్రిబ్యూట్ అయిన ఉంటే అవి కూడా యూజ్ చేసుకుని చేసుకోవచ్చు. ఆసమ్, లెట్స్ టేక్ ఇట్. సో మనము సింపుల్ స్టార్ట్ చేసేది దీంతోని గోయింగ్ టు క్రాస్ ఓవర్స్. ఓకే, 1, 2, ఓకే, 5 ఆన్ ద రైట్, 5 ఆన్ ద లెఫ్ట్, ఆల్టర్నేట్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇది చేసినప్పుడు మనకి ఈ ఫ్రంట్ షోల్డరే కాకుండా ఈ ఫ్రంట్ చెస్ట్ మసిల్ కూడా, అప్పర్ చెస్ట్ మసిల్ కూడా మంచి వర్కౌట్ అవుతుంది. సో 3, 2, 1 and go. 1, cross. 2, nice. 3, 4, lovely. 5, 6, 7, 8, 9, 10. 5 more. 5, control. 4, 3, 2 and 1. Nice. Same thing on the left side. 3, 2, 1 and go. 1, 2, flex the chest. 3, 4, 5, 6, 7, 8, 9, 10. 5 more. 11, 12, 13, 2 more, 14, last one and awesome. So next ikkada nunchi mana simple side raises like this. Okay, ivi mana fully alternate cheddam. 1 right, 1 left. So 3, 2, 1 and go. 1 and left. Nice. 2, super. 3, fully. 4, 5, keep breathing out. 6, 7, very nice. 8, 9, 10, super. 5 more. 11, 12, 13, 14, last one and 15. Beautiful, lovely. So దాంతో మనకి సైడ్ డెల్ట్స్ ఇందాక ఫ్రంట్ చేసాము, ఇప్పుడు సైడ్ డెల్ట్స్ మీదకి వచ్చింది. నెక్స్ట్ మనం చేసేది రేర్ అంటే బ్యాక్ డెల్ట్స్. ఓకే, దానికి ఎలాగా ఇక్కడ నుంచి we're going to go lift 1 and alternate 2. Okay, let's go. So 3, 2, 1 and go. 1, nice. 2, 3, very nice. Plate ila horizontal gaane undali.
4, 5, 6, 7, 8, 9, 10, 5 more, 11, 12, 13, 14, last one, and 15. Beautiful. So దాంతో ఇక్కడ ఈ పార్ట్స్ తెలిసి దానికి లోడ్ బాగా, బికాజ్ మనం ఈ ప్లేట్ని ఇలా ఫ్లాట్ పెట్టుకుని చేసినప్పుడు మనకి ఎక్కువ వచ్చేది ఈ రేర్ డెల్ట్స్ మీద. యూజువలీ చాలామంది ఈ రేర్ డెల్ట్ మసిల్ని వర్కౌట్ చేయరండి, ఓన్లీ ఈ పైన ఈ ఫ్రంట్ మసిల్ చేస్తారు. సో దాంతో ఏమైపోద్దంటే షోల్డర్స్ ఎప్పుడు ఇలాగా వచ్చేస్తుంటాయి. సో ఇక్కడ మసిల్ స్ట్రెంత్ పెరిగితే షోల్డర్స్ రౌండ్ అవుతాయి, రౌండ్ అయ్యే కొద్దీ స్ట్రెంత్ పెరిగి స్టెబిలిటీ పెరిగి బ్యాక్ పోస్చర్ ఇంకా బాగుంటుంది. ఆసమ్. సో దాంతో మనకి రేర్ డెల్ట్, సైడ్ డెల్ట్, ఫ్రంట్ డెల్ట్ ఆల్ 3 బాగా చేసాం. నెక్స్ట్ మనం చేసేది ఇలానే ప్లేట్ని పట్టుకుని ఈసారి ఈ ప్లేట్ని ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడ నుంచి పట్టుకుని టేక్ ఇట్ అప్, డూ అ ట్రైసెప్ అండ్ డౌన్. ఓకే, మళ్ళీ ఆల్టర్నేట్ ట్రైసెప్ అండ్ డౌన్. ఓకే, లెట్స్ గో. 3, 2, 1 and go. Okay, so take it up. Nice. And 1, 2, very nice. 3, very nice. 4, super. 5, very nice. 6, 7, 8, fantastic. 9, last one. And 10, lovely. సో షోల్డర్తో పాటు ట్రైసెప్కి కూడా మంచి లోడ్ పెరిగింది. బికాజ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇలా ఎందుకు చేయాలంటే మన రిస్ట్ అండ్ యూనో దాని సరౌండింగ్ మసిల్స్ అన్ని డైరెక్షన్స్లోని వీఆర్ వర్కింగ్ దెమ్ అవుట్ అనమాట. సో దట్స్ రియల్లీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చేసేది ఇక్కడ నుంచి ఇలాగ ఓపెన్ చేసుకుని లెట్స్ డూ ఆర్ సింపుల్ కర్ల్స్. ఇలా కర్ల్స్ చేసుకుని అక్కడ నుంచి స్ట్రైట్ అప్. ఓకే, సో 3, 2, 1 and go. And up. Nice. 1, 2, super. 3, lovely. 4, fantastic. 5, 6, 7, 8, 9, last one, and 10. Beautiful. So దాంతో మన బైసెప్ అండ్ షోల్డర్ డబుల్ ధమాకా మంచి వర్కౌట్ అయింది. ఆసమ్. సో దాంతో మన షోల్డర్, బైసెప్, ట్రైసెప్, ఆర్మ్స్ బేసిక్లీ మంచి వర్కౌట్ అయింది. అట్ ద సేమ్ టైం కొంత బ్యాక్ స్టెబిలిటీ, కొంత చెస్ట్ స్టెబిలిటీ ఇవన్నీ యూజ్ చేసుకుని మనం మన అప్పర్ బాడీ వర్కౌట్ ఒక గుడ్ స్టెబిలిటీ స్టేట్కి వచ్చింది. నెక్స్ట్ దీన్నే కొంచెం ఇంటెన్సిటీ పెంచుకుందాము. సో ఈరోజు మనం చేసేది అప్పర్ బాడీ వర్కౌట్, ఎస్పెషలీ షోల్డర్ ఫోకస్ పెట్టుకుని చేస్తున్నాము. ఎందుకంటే మనకి మెయిన్ కావాల్సింది ఈ షోల్డర్లో చాలా స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ, సో దట్ ఆ షోల్డర్ని మనం ఎన్ని డైరెక్షన్స్లో తిప్పినా అది ఈజ్తోని తిరిగి దాంతో ఏమైపోవాలంటే అక్కడ ఉన్న స్ట్రెంగ్త్ని పెరిగి మనకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి నొప్పులు లేకుండా, స్ట్రెయిన్ లేకుండా లోడ్ అంతా కరెక్ట్ డిస్ట్రిబ్యూషన్ అవ్వాలన్నమాట. సో అందుకనే ఈరోజు మనము ఇప్పటిదాకా అన్ని స్టేషనరీ పొజిషన్స్ చేసాము. ఇప్పుడు ఇంకొన్ని మూవ్మెంట్ బేస్వి చేద్దాం. ఓకే, సో ఇలానే ప్లేట్స్ పట్టుకుందాము. ప్లేట్స్ పట్టుకుని నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇలాగా రొటేట్ చేద్దాం అండ్ కమ్ బ్యాక్ డౌన్ విత్ స్టెబిలిటీ అండ్ కంట్రోల్. ఓకే, సో ఆ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది ఎక్కువ పెరుగుతుంది. సో లెట్స్ గో. 3, 2, 1 and go. 1, nice. Down, మళ్ళీ left. Super.
Nice. 2. Very nice. Control. 3. Very nice. 4. Fantastic. 5. 6th one. 7th one. Lovely. Control. 8. Control. 9. Control. And 10. Super. Fantastic. Did you feel that control? చాలా ఈజీ తెలిసింది కదా, బికాజ్ అలానే మనం ఎప్పుడు హిప్ని ఎంత మల్టిపుల్ డైరెక్షన్స్లో వాడతామో షోల్డర్ని ఇంకా అలానే మల్టిపుల్ డైరెక్షన్స్లో వాడుతుంటాం. సో అందుకని ఇలాంటి మల్టిపుల్ రొటేటరీ మూవ్మెంట్స్ చేసుకుంటుంటే ఇట్ బి గ్రేట్. నెక్స్ట్ ఇందాక మనం వార్మప్లో చేసినట్టే ఇలాగా వీ చేద్దాము, బట్ విత్ ద లోడ్. సో అక్కడ స్ట్రెంగ్త్ పెరుగుతుంది ఇంకా. ఓకే, లెట్స్ గో. సో 3, 2, 1 అండ్ గో. Nice. 1. Control. 2. 3. Lovely. 4. 5. 6. 7. 8. 9. 10. Can we do 5 more? Yeah. Lovely. So 3, 2, 1 and go. 5, 4, 3, 2, last one and 1. Awesome. సో దాంతో మనకి స్ట్రెంగ్త్ ఆ చుట్టుపక్కల మసిల్కి ఇంకా బాగా పెరిగి ఇలా ఓపెన్ చేసినప్పుడు ఆ షోల్డర్ దగ్గర ఉన్న ఎనీ కట్ పెయిన్స్ అనేది తగ్గిపోతుంటాయి. ఇవే మనకి ఆ లోడ్ ఎక్కువ పెరిగిపోతే మనం ఇంకొన్ని లైట్ వెయిట్ డంబుల్స్ యూజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు అనమాట. బికాస్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ లోడ్ డిస్ట్రిబ్యూషన్తో కొత్త మోషన్ కదా, సో అక్కడ కొంచెం స్టక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆసమ్. సో దీని తర్వాత మనం నెక్స్ట్ చేసేది చాలా సింపుల్ మూవ్. ఇక్కడ నుంచి మనం జంపింగ్ జాక్స్ ఎలా చేస్తామో అలాగా ఫుల్ ఈ రొటేషన్ చేసినప్పుడు షోల్డరే కాదు బ్యాక్ కూడా మంచి ఫుల్ రేంజ్ వస్తుంది అనమాట. లెట్స్ గో. సో లెట్స్ డూ దట్ విత్ ద వెయిట్స్తో చేయాలంటే కొంచెం ఛాలెంజింగ్ ఉంటుంది, బికాస్ అంత లోడ్ ఆల్ ద వే అప్ అండ్ డౌన్ తీసుకుంటున్నాం కాబట్టి. ఓకే, లెట్స్ గో. సో 3, 2, 1 అండ్ గో. లవ్లీ. 1, 2, సూపర్. 3, fantastic. 4, 5 more. 6, super. 7, 8, last 2. 9, last 1. And 10. Did you find that challenging? Yeah. Fully challenging కదా, బికాస్ ఇంత లోడ్ని మనం అంత పైకి తీసుకెళ్ళి ఆ మొత్తం రొటేటరీ మోషన్ తీసుకెళ్తున్నామంటే మనకి ఈ రొటేటరీ షోల్డర్ మోషన్లో చాలా స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ కావాలి. బికాజ్ అక్కడ స్ట్రెంగ్త్ అండ్ స్టెబిలిటీ లేకపోతే మనకి ఇన్ జనరల్ ఎనీ అప్పర్ బాడీ మూవ్స్ చాలా డిఫికల్ట్ అయిపోతుంటాయి. ఆసమ్. సో దట్ ఈస్ 2 మోషన్ బేస్డ్ మూవ్మెంట్స్. నెక్స్ట్ మనం చేసే మోషన్ బేస్డ్ మూవ్మెంట్ చాలా సింపుల్. ఇలానే వెయిట్స్ని పట్టుకుని ప్లేట్స్ని ఇక్కడ నుంచి ఇలాగ స్టాగర్డ్ స్టాన్స్ పెట్టుకుని ఇక్కడ నుంచి విల్ గో ఫ్రంట్ అండ్ బ్యాక్, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే, లెట్స్ 5, 5. సో 3, 2, 1 and go. Front and back. Nice. Mali. 2, 3. Nice. 4 and 5. Nice. Same thing on the left. So 3, 2, 1 and go. And 1. Nice. 2, 3, 4 and 5. Last one. Super. Nice.
Now ikkada nunche we're going to do alternate. So ikkada undi we'll go 1 and back, then control, 2 and back and control. Okay, so 5 alternate. Let's go. 3 2 1 and go. And back, control, mali, and back. Lovely. That's 1. Nice. That's 2. Nice. That's 3. 2 more to go. Nice. That's 4. Inkoka last round. Back and center. Control, weight toni. And back. Lovely. So danto, did you see? Mana shoulder anta stability toni paiki kindaki velte manaki mana full shoulder lo control vachesindi. So finally manaki target entante ee control మనకి ఎవ్రీడే మూవ్మెంట్స్లో రావడమే. సో అందుకని ఇలాగా ఎవ్రీ స్పెసిఫిక్ జాయింట్కి స్ట్రెంథనింగ్ చేసుకుంటుంటే మనకి ఫ్యూచర్లో ఎటువంటి జాయింట్ పెయిన్స్ లేకుండా వీ హ్యావ్ అ వెరీ స్మూత్ అండ్ అ హ్యాపీ లైఫ్. ఆసమ్. డిడ్ యూ ఎంజాయ్ దట్? యా. నీకు షోల్డర్ యూ లైక్ ఇట్ రైట్? సో నీకేమైనా కొత్తవి ఏమైనా డిస్కవర్ చేసుకున్నావా? షోల్డర్ బాల్ మొత్తం ఈజ్ అయిపోయింది. యా ఎగ్జాక్ట్లీ. బికాజ్ మనం యూజువలీ హిప్ జాయింట్స్, హిప్ గ్లూట్స్ ఇవన్నీ ఎలా ఈజ్ చేసుకుంటామో షోల్డర్ కూడా అంతే ఇంపార్టెంట్. బికాజ్ ఆ బాల్ ఇందాక అనిల్ అన్నట్టు ఈజ్ అయిపోతే వీ ఎస్పెషలీ బాయ్స్, బికాజ్ మీరు అంతా హెవీ వెయిట్ ట్రైనింగ్ చేస్తారు కాబట్టి మీకు అది ఇంకా ఈజ్తోని ఆ వెయిట్ ట్రైనింగ్ చేసుకోవచ్చు. ఆసమ్. సో దాంతో ఈరోజు మనకి మన షోల్డర్ అండ్ అప్పర్ బాడీ వర్కౌట్ అయిపోయింది. ఇలానే మీరు చేస్తూ ఉండండి, మీ షోల్డర్స్ని ఈజ్లో పెట్టుకోండి. మేము మళ్ళీ మిమ్మల్ని మరొక ఎపిసోడ్లో కలుస్తాము ఇంకా ఎన్నో కొత్త రకమైన వేరియేషన్స్తో. బట్ అంటిల్ దెన్, stay fit, stay strong, stay healthy and keep watching Get Set Fit.